ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు సస్పెండ్ అయ్యారు. ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ధరల పెరుగుదలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు. ప్లక్కార్డులతో నిరసన తెలిపి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్ పై విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. మరి నెలకి గతంలో 2000 రూపాయలు నిత్యావసర ధరల కోసం వేచిస్తే మరి ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఈవేళ 7,000, 8,000 రూపాయల వరకు కూడా మరి ఎగబాకినటువంటి పరిస్థితి. అంటే అదనంగా ఒక కుటుంబానికి నెలకొచ్చే సమయానికి 5,000 రూపాయలు అదనంగా, అంటే 5,000 నిత్యావసరాలకు అదనంగా నెలకంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో 5,60,000, 3 లక్షల రూపాయలు ఒక్క ధరల పెరుగుదలతోటే సామాన్యుడు కష్టం నష్టపోతున్నటువంటి పరిస్థితినే ఈవేళ వాయిదా తీర్మానం ద్వారా అసెంబ్లీలో చర్చించాలని మేము పట్టుబడితే మరి ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ చేరుతాయనేటువంటి ఉద్దేశంతో కుట్రతో ఈవేళ ఈ అంశాన్ని చర్చగా తీసుకోకుండా అక్రమంగా మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ధరల పెరుగుదలతోటి, ఈ పన్నుల వాతతోటి ఎవరైతే మోసపోయి దగా పడినటువంటి ఆ పేదలు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు సస్పెండ్ అయ్యారు. ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ధరల పెరుగుదలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు. ప్లక్కార్డులతో నిరసన తెలిపి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్ పై విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు సస్పెండ్ అయ్యారు. ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ధరల పెరుగుదలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు. ప్లక్కార్డులతో నిరసన తెలిపి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్ పై విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ధరల పెరుగుదలపైనే టీడీపీ పట్టుబట్టినట్లు గానే అసెంబ్లీలో నినాదాలు చేయడం కారణంగా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, కాసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాలలో రోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కూడా టీడీపీ సభ్యులు అక్షర్ పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసేటువంటి పనిలో ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం చెబుతున్నట్టుగా 99% హామీలు అమలు చేశామని ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన, ఇంకోవైపు సామాన్యుడిపై ధరల భారాలు, ఇతరత్ర అనేటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి పైన టీడీపీ సంబంధించిన శ్రేణులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే సభను వాయిదా వేసిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే నిరసన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి పేపర్లు చించేసి స్పీకర్ మీద విసిరేటువంటి ప్రయత్నం చేయడం, స్పీకర్ పోడియం ని దాటుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో మార్షల్స్ వాళ్ళందరూ కూడా
టీడీపీ సభ్యులను అడుగుతున్నారు. ఇక చివరికి స్పీకర్ నిర్ణయం మేరకు టీడీపీ సభ్యుల్ని ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక టీడీపీ తీరు పైన వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండగా ఆయనపై ఎగబడేటువంటి ప్రయత్నం చేశారంటూ శాసనసభ్యుడు శ్రీకాంత్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పైన వైసీపీ సభ్యులు కూడా టీడీపీ సభ్యుల్ని కౌంటర్ ఇచ్చేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు చూస్తే టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత సస్పెండ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి అసెంబ్లీ సాక్షిగా వృధా ఖర్చు చేసి ప్రభుత్వం లేనిపోని అసత్యారోపణలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. సవరించబడి ఉన్నది 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ సవరించబడి ఉన్నది 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ సవరించబడి ఉన్నది 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ సవరించబడి ఉన్నది